మెదక్ జిల్లా రామాయంపేట మహంకాళి మాతా దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం ఇవాళ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ కమిటీ నియమిస్తూ 12 మంది సభ్యులను ఖరారు చేశారు. కమిటీ సభ్యులుగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, జిల్లా సేవాదళ అధ్యక్షులు యుగేందర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రవి ఈ కార్యక్రమాన్ని జరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కమిషనర్ రైట్ అది ఏడనో చూపించు. నీ పేరున్న దగ్గర పెట్టు. నీ పేరున్న దగ్గర పెట్టు. అన్న ఒక్కసారి జరిగే అన్న ఒక్కసారి బయలు తీసుకుంటా. నువ్వు ఇటు రాయే పక్కన అక్కడ ఇటు చూడు. సంతకం పెట్టుకోవద్దు. ప్రమాణం చేసిన హైదరాబాద్ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్యోన్య సహకారంతో ఆలయానికి కావలసినటువంటి సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు, అదేవిధంగా ఆలయంలో ఒక యాగశాల, ఒక వేద పాఠశాల, ఒక శివాలయం కూడా ఉండడం అమ్మవారి సన్నిధిలో విశేషంగా అలాంటి అభివృద్ధి పనులతో పాటు ముందు ఆలయానికి భక్తులు విశేషంగా పెరిగి అమ్మవారి అనుగ్రహం పొందడము, వారికి ఇతర సౌకర్యాలన్నీ కూడా కలిగించేందుకు శ్రమిస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, మరి రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి మన అమ్మవారి ఆషాఢ బోనాల జాతర వార్షిక బ్రహ్మోత్సవంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి యథావిధిగా మేము 13 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే అందులో 12 మంది పేర్లు దోమకొండ యాదగిరి, మరుగు గంగారాం, పిట్ల ప్రకాష్, బైరం స్వప్న, దొరగొల్ల అనిత, దారం సంతోష్, భూమ కిషన్, గుడాల లింగం, వీర రామచంద్రం, మంగళి సత్తయ్య, రమావత్ మంజుల, సామల రవి, ఈ 12 మందిని ప్రభుత్వం గుర్తించి జీవో విడుదల చేయడం జరిగింది. ఒక సభ్యురాలు సౌమ్య అందరి చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ సభ్యురాల ప్లేస్ లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ కుటుంబం నుంచే ఇంకో సభ్యులు ఒకటిన్నర పర్సెంట్ ఆడికి తర్వాత పూర్తి పర్సెంట్ 20% కొత్తగా జీతాలు ఉంటుంది కాబట్టి ఆ జీతాలు మొత్తం 45% ఇంచుమించు దేవాలయం 10,000 కిరాయి ఉంటే 4,000 ధర